लोक्यधिपुरापः भक्त्या विपुं प्रगच्छामि देवाय परमात्मने त्राहि मां नरकाघोरदिव्यज्योतिर्नमोऽस्तु ते देवदेवताभ्यो नमो नमः। आपस्पर्यन्तस्निग्धानि सतीतसमे गृहे यजदेवी मातरं श्रियं वासयने कुले। జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు అందరూ పెద్ద పెద్ద వక్తలంతా కూడా మన హిందూ ధర్మం గురించి ఇప్పుడు ఇక్కడ తెలియజేస్తారు. ప్రారంభంగా నన్ను మాట్లాడమని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పారు. సరే, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ కింద కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరూ అలా ఉండబట్టే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరగడానికి ఈ అవకాశం మనందరికీ దొరికిందంటే కూడా అది హిందూ ధర్మాన్ని కాపుగా చూస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఎంతోమంది ఈ ధర్మాన్ని ఎన్నో సంవత్సరాల పాటు అనేక కష్టాలు పడి ఈ ధర్మాన్ని మారకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. వారందరి కృషి వల్ల, వారందరూ ఈ ధర్మం మీద పెట్టుకున్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం వల్లే మనం ఈరోజు ఇంకా హిందువులుగా ఉన్నామంటే కారణం ఏంటంటే మన పూర్వీకులు ఎంతోమంది ఈ ధర్మం కోసం నిలబడ్డారు కాబట్టి మనం ఈరోజు ఇలా సభ ఏర్పాటు చేసుకున్నటువంటి అదృష్టం ఆ పూర్వీకుల నుంచి మనకి దొరికింది. ఇక్కడ హిందూ ధర్మాన్ని బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్బరాయ సిద్ధాంతి గారు కూడా ఈ సభాస్థలికి ఇచ్చేశారు. సవినయంగా వారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. సిద్ధాంతి గారు హిందూ ధర్మం గురించి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన ధర్మంలో ముఖ్యమైనటువంటి జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఆ విశేషాల మీద అత్యంతమైన కృషి చేసి మన పేటలో ఉండి మన పేటకు కూడా ఒక మంచి పేరు తీసుకురావడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. కాబట్టి అలాంటి గొప్పవాడు మన పేటలో ఉండటం మనందరి అదృష్టం. ఇక మనందరికీ విష్ణుమూర్తి ఎంతో ఇష్టం. విష్ణుమూర్తికి 2 ఆయుధాలు, ప్రప్రదంగా 5 ఆయుధాలు ఉన్నా కూడా మనం ఎక్కువ చెప్పేది ఏంటంటే శంఖం చక్రం. ఆ శంఖం చక్రం విష్ణుమూర్తి ఆయుధాలుగా మనం ఏ విధంగా అయితే రక్షిస్తూ ఉన్నాయో అదేవిధంగా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించడానికి కూడా 2 ఆయుధాలు మనకి నిరంతరం కృషి చేస్తూ ఉంటాయి. ఆ 2 ఆయుధాలు ఏవే కాదు, ఒకటి RSS, 2 VHP. ఈ 2 విష్ణు ఆయుధాల యొక్క శక్తి ఎంత ఉంటుందో మన సనాతన ధర్మానికి సంబంధించి కూడా ఈ 2 మనం ఎప్పటికీ కూడా గుర్తుంచి పెట్టుకోవాల్సి, మన తర్వాత అందించాల్సినటువంటి గొప్పమైనటువంటి పేర్లు, గొప్ప సంస్థలు. ఆ 2 వల్లే హిందూ సనాతన ధర్మం ఈరోజు అత్యద్భుతంగా ఒక స్థితిలో ఉండడానికి కారణం కూడా, అంటే ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా మనం నిలబడగలుగుతున్నామంటే ఈ 2 సంస్థల యొక్క ప్రభావం హిందూ ధర్మం మీద ఎంతైనా ఉంది. కాబట్టి ఆ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క ఆయుధంగా మారి మన సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు శాంతంగా, ప్రశాంతంగా ఉండి మన జీవితాన్ని మనం నడుపుతూ ఉన్నాం. నిజానికి హిందూ ధర్మం అని పేరు వచ్చినా కూడా అనేక పేర్లు ఉన్నాయి. సనాతన ధర్మం అంటారు, ఆర్ష ధర్మం అంటారు, వైదిక ధర్మం అంటారు, భారతీయ ధర్మం అంటారు. ఇలా మన ధర్మానికి అనేక పేర్లు ఉన్నాయి. పాశ్చాత్యులు కొంతమంది వచ్చి ఈ సింధు నదికి ప్రదేశంలో ఉన్నటువంటి జనజీవితాన్ని మొత్తాన్ని కలిపి వాళ్ళు హిందూ అని పేరు పెట్టారు. అది కూడా ఒక రకంగా అదృష్టం. ఎందుకంటే అనేకాలుగా ఉన్నటువంటి మన శాస్త్రంలో, మన యొక్క ధర్మంలో అనేక విద్యలు ఉన్నాయి. ఒక జ్యోతిష శాస్త్రం కావచ్చు, గణిత శాస్త్రం కావచ్చు, కళలు కావచ్చు, వీటన్నిటినీ కలిపి వాళ్ళు పిలవడానికి అని చెప్పి హిందూ అని చెప్పి ఒక పేరు పెట్టారు. అలా పిలుచుకున్నా మనకి దోషం లేదు. కానీ సనాతన ధర్మం అని కూడా పిలుస్తూ ఉంటాం. సనాతనం అంటే ఎటర్నల్ అని ఇంగ్లీష్లో మనం చెప్తూ ఉంటాం. అంటే శాశ్వతమైనది అని అర్థం. ఎంత శాశ్వతమైనది అంటే
సూర్యుడు చంద్రుడు ఎంత శాశ్వతమైనటువంటి వాళ్ళు, సనాతన ధర్మం హిందూ ధర్మం కూడా అంత సనాతనమైనది. సూర్యుడు ఎప్పటి నుంచో ఉదయిస్తూ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు నిత్యనూతంగా ఉంటూ ఉంటారు. అలాగే ఈ ధర్మం ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉండి మనల్ని కూడా ఆకర్షిస్తూ మనల్ని రక్షిస్తూ ఉన్నది. కాబట్టి ఇది సనాతన ధర్మం, శాశ్వత ధర్మం. ఈ ధర్మాన్ని అనేక మంది ఋషుల యొక్క శక్తి వల్ల, వాళ్ళ యొక్క తపశ్శక్తి వల్ల వాళ్ళు అనేక గ్రంథాలను రచించి ఈ ధర్మాన్ని కాపుకాస్తూ వచ్చారు. మిగతా ఏ మతాల వాళ్ళైనా చెప్పుకోవడానికి ఏదో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ మన ధర్మం అలా కాదు. మనం ఎవరైనా మతం మార్చడానికి ఇంటికి వస్తే కనుక వాళ్ళ లోపలికి వెళ్ళండి, కూర్చోబెట్టండి, వాళ్ళకి ఏదో టిఫిన్ పెట్టి వాళ్ళు కనుక మన చేతిలో పుస్తకం ఏమైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా ఒక పుస్తకాన్ని పెట్టాలి. బాబు ఈ పుస్తకం మీ దగ్గర ఉంచుకొని మా దగ్గర కూడా పుస్తకాలు ఉన్నాయి అని చెప్పి ఒక పుస్తకాన్ని వాళ్ళ చేతిలో పెట్టాలి. వాళ్ళకి పెట్టడానికి ఒక్క పుస్తకమే. కానీ మన దగ్గర పుస్తకాలు కొదవ, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. భగవద్గీతను ఒకటి తీసుకున్నాం తప్ప ఒక భగవద్గీత కాదు, ఒక విష్ణు సహస్రనామం కాదు, ఒక లలితా సహస్రనామం కాదు, ఎన్నో రకమైనటువంటి గ్రంథాలు మనకి ఉపనిషత్తుల దాకా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. రామాయణం, మహాభారతం, భాగవతం వాళ్ళకున్నది ఒక పుస్తకమే. కానీ అనేక రకమైనటువంటి గ్రంథాలు మన ఋషులు దర్శించి మనకు అందించారు. అలాంటి అనేక పుస్తకాలు ఉన్నాయి. కానీ మనకు వచ్చినటువంటి ఒక రకమైన స్థితి ఏమిటంటే మిగతా ధర్మాల వాళ్ళు ఆ ధర్మాల్ని ఖచ్చితంగా పాటిస్తారు. వాళ్ళు దేంట్లో కూడా లాజిక్ అడగరు. మిగతా వాళ్ళు మీరు ఒక రకమైన గుడ్డ కప్పుకోండి అంటే వాళ్ళు ఏమి బాధపడరు. దాని తగ్గట్టుగా వాళ్ళు పెద్దలు ఏదైతే చెప్తారో దాన్ని చేసుకుంటూ ఫాలో వెళ్ళిపోతారు. కొంచెం ఇలా టోపీ పెట్టుకోవాలి అని ఒక ఆచారం ఉందనుకోండి, వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు ఎందుకు ఏమిటి అని అడగకుండా వాళ్ళు ఫాలో అవుతారు. మన దగ్గరికి వచ్చేప్పటికల్లా ఏమవుతుందంటే, అమ్మ బొట్టు పెట్టుకోమ్మా, జడేసుకోమ్మా, గాజులు వేసుకోమ్మా, పసుపు రాసుకోమ్మా అంటే ఎందుకు అనే ప్రశ్నలు వస్తాయి. అంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే ఎందుకు ఏమిటి అని అడగరండి, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతారు. కానీ కేవలం మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనమే వాళ్ళకి రీజనింగ్, మా వాడు లాజిక్ అడుగుతాడండి, మా వాడు దీంట్లో ఎందుకు చేయాలని చెప్పి సైంటిఫిక్గా చెప్పంటాడండి అని మన పిల్లలు మనం ఏదో గొప్పవాళ్ళని అనుకొని ఫీల్ అవుతూ ఉంటాం. అంటే వాడికి ఏదైతే అవసరం లేదో అట్లాంటి వాటిలో లాజిక్ అడుగుతారు. వాడికి ఏదైతే నచ్చిందో దాంట్లో లాజిక్ ఎప్పుడూ అడగడు పిల్లలు, మీరు గమనించండి. కానీ అంటే అమ్మ జ్యోతి వెలిగించమ్మా, దీపం వెలిగించమ్మా అంటే ఎందుకు వెలిగించాలని అడుగుతాడు తప్ప, ఒక బర్త్డే పార్టీ చేస్తున్నప్పుడు ఆ కేక్ మీద కొవ్వొత్తులు పెట్టి అది ఆర్పుతూ ఊదుతున్నప్పుడు మాత్రం ఎందుకు ఊదాలమ్మా అనే క్వశ్చన్ వాడు వేయడు. ఎందుకు వెలిగించాలని అడిగినవాడు, రీజనింగ్ ఉన్నవాడు, లాజిక్ ఉన్నవాడు ఎందుకు ఊది ఆపాలమ్మా అనే రీజనింగ్ వాడు చేయడు. ఎందుకంటే వాడికి అట్లాంటి వాటి మీద ఇష్టం ఉంది, ఇలాంటి వాటి మీద గౌరవం లేదు. అంటే సనాతన ధర్మం మీద మనం చెప్పే విశేషాల మీద గౌరవం తక్కువ ఉంది. ఏదైతే పాశ్చాత్యుల ద్వారా పొందారో దాని మీద వాడికి శ్రద్ధ ఎక్కువ ఉంది, వాడికి ఇష్టం ఎక్కువ ఉంది. అందుకని చెప్పి వాడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మనం మావాడు మేధావి, మావాడు సైన్స్గా డెవలప్ అయ్యి సైంటిస్ట్గా మాట్లాడుతున్నాడు, వాడు అన్నింటికి రీజనింగ్ అడుగుతున్నారు అంటే అది మన అవివేకం అవుతుంది. మన పిల్లలకి చెప్పాలి, బొట్టు పెట్టుకోమ్మా, జడ వేసుకోమ్మా, గాజులు వేసుకోమ్మా, మనం ఇట్లా ప్రతిదీ చెప్పాలండి. చెప్పకపోతే అవ్వదు. ఎందుకు చెప్పాలి అంటే మీకు తెలిసినా తెలియకపోయినా వాటిని చెప్పాలి. ప్రతి దాంట్లో ఋషులు ఎంతో విజ్ఞానాన్ని అందించారు. ప్రతి తెలిస్తేనే చేయగలుగుతామా? చేయలేం కదా. నాకు జ్వరం వస్తే డాక్టర్ గారు డోలో 650 అనే మాత్ర రాసిస్తే అది వేసేసుకుంటాను, జ్వరం తగ్గుతుంది. అది నేను జ్వరం వచ్చింది కాబట్టి ఆ జ్వరాన్ని తగ్గించుకోవాలంటే ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చేసి డాక్టర్ గారు రాసిన టాబ్లెట్ కరెక్టా కాదా అని ఆలోచించి అప్పుడు నేను టాబ్లెట్ వేసుకోగలుగుతానా? ఒక డాక్టర్ మీద నమ్మకంతో నేనేం చేస్తున్నానంటే ఆయన ఏదైతే ప్రిస్క్రిప్షన్లో రాసిచ్చారో ఆ మందులని వాడి నా జ్వరాన్ని నేను తగ్గించుకుంటున్నా. అదేవిధంగా ఋషులు ఎంతో జ్ఞానాన్ని పొందుపరిచి మనకు అందించారు. అది మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ పెద్దవాళ్ళు ఆచరించినటువంటి ఏదైతే ఆచారం ఉందో ఆ ఆచారాన్ని మనం అవలంబిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే కనుక
ఖచ్చితంగా ఏదో ఒక రోజు దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలుస్తాయి. ఆ తెలిసేంత వరకు మాత్రం ఖచ్చితంగా వాటిని మనం ఫాలో అవుతూ వెళ్ళాలి. మన హిందూ సనాతన ధర్మం ఈ గ్రంథాల వల్ల వీటి వల్ల మాత్రమే కేవలం నిలబడాలి. ఎందుకు నిలబడిందంటే ప్రతి ఒక్కళ్ళు గ్రంథాలు చదువుతారా? చదవరు కదా. మహాభారతం సావేదుడు శంకర శర్మ గారు అద్భుతంగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వింటున్నారు? 60 రోజులు అత్యద్భుతంగా చెప్తున్నారు మహాభారతాన్ని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అది చేయలేదు. ఎప్పుడు నిలబడుతుందంటే మనం కూడా అమ్మ పసుపు ఎందుకు రాసుకోవాలంటే మా బామ్మ రాసుకుంది, మా అమ్మ రాసుకుంది, మా అమ్మ చెప్పింది నేను చేశానని చెప్పి చేయడం వల్ల చెప్తాను తప్ప దాంట్లో లాజిక్ లేని చెప్పమ్మా. ఎందుకు నిలబడింది సనాతన ధర్మం అంటే గ్రంథాలు చదవటం వల్ల నిలబడలేదు, తరతరాలుగా ఆచరిస్తూ ఉండటం వల్ల నిలబడింది. మన పిల్లలకి మా బామ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది, నేను చేస్తున్నా నువ్వు చేయాలని చెప్పడం ముందు అలవాటు చేయాలి. దాంట్లో ఎంత రహస్యమైన విజ్ఞానాన్ని ఉన్నా అది మనకి తెలిసినా తెలియకపోయినా కూడా అది అలవాటు చేయటం మొట్టమొదటిగా తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి. అప్పుడు మాత్రమే ఈ ధర్మం నిలబడుతుంది. తర్వాత తరాల వారికి అందించాల్సింది ఏంటంటే కేవలం మన విజ్ఞానాన్ని మాత్రమే కాదు, మన సాంప్రదాయాన్ని కూడా తర్వాత తరాల వారికి ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత ఈ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కనుక తల్లిదండ్రులు అనే వాళ్ళు తర్వాత తరానికి ఈ ధర్మాన్ని అందించాలంటే సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం ఫాలో అవుతూ మన పిల్లలకి నేర్పించాలి. ఋషులంతా కూడా ఎంతో తపశ్శక్తి పొంది తపస్సు చేసి దాని ద్వారా వాళ్ళు అతీంద్రియ శక్తిని పొంది ఇంద్రియాలకు మించి ఉన్న ఒక అద్భుతమైనటువంటి శక్తిని పొంది ఆ శక్తి ద్వారా వాళ్ళు ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని మనకి గ్రంథ రూపంలో అందించారు. ఆ గ్రంథాలు అనేకమైన గ్రంథాల ద్వారా మనకి ఆ విజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా అందించారనమాట మన మహర్షులు. కాబట్టి ఇది ఋషి సంబంధమైన ధర్మం కాబట్టి దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఆర్ష ధర్మము అని చెప్పి పేరు. ఆ ఋషుల వల్ల మనకి ఇంత ధర్మం అంతా నిలబడింది కాబట్టి ఆర్ష ధర్మం అని చెప్పి ఇంకొక పేరు. మూడవది భారతీయ ధర్మం అంటారు. భారతదేశంలో ఈ ధర్మం పుట్టింది కాబట్టి దీనికి భారతీయ ధర్మం అని పేరు. మీరు నేను ఏ విధంగా అయితే ఇక్కడ బతకడానికి ఆస్కారం ఉందో అలాగే ఈ ధర్మం బతకడానికి కూడా భారతదేశంలో అంతే ఆస్కారం ఉంది. కానీ మనం కనుక మన ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ వదిలేస్తూ ఉంటే కనుక తర్వాత అనేక దాడులు జరిగి మనం ఆ భారతీయతను కోల్పోతాం. ఆ భారతీయత నిలబడాలంటే సాంప్రదాయం వల్ల మాత్రమే నిలబడుతుంది. అందరికీ విజ్ఞానం ద్వారా భారతీయత తెలియాలంటే అది చాలా కష్టమైన పని. కాబట్టి ముందు సాంప్రదాయాన్ని నేర్చుకుంటూ ఆచారాలను నిర్వహిస్తూ వాటిని పాటిస్తూ ఉంటే ఈ ధర్మం నిలబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది భారతీయ ధర్మంగా మనందరికీ ఉంది. ఈ విధంగా ఈ ధర్మానికి అనేక పేర్లు ఉన్నాయి. ఈ ధర్మం ద్వారా మనమంతా కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.